అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ రెండవ రాత్రి మరొకసారి ప్రభువా మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు ఏ విషయాల కొరగైతే నీ సంధిలో ప్రార్థించారో, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు నీవు గనక ప్రభువా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ రాత్రికాల సమయం ఇంతవరకు పాటలలో ప్రభా ప్రార్థనలో మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. కొద్ది మాటలు ఈ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరువచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చేద్దాం. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో రెండవ దిన కుడికకు చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. కాబట్టి సిద్ధుడు దీవించునుగాక. ఒకటే, మనం చేసే ప్రతి ప్రార్థన, ఆ ప్రార్థనల విషయంలో మనం నమ్మితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. వాక్యం చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మే వాళ్లకు సమస్తము సాధ్యమేనంట. దేవునికి స్తోత్రం. ఇటుక రెండు చేతులు పైకి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది మాటలు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన అంతటిలో కూడా అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. దేవునికి స్తోత్రం. రాత్రికాల సమయంలో మనం చూసాం, దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలాంటి ప్రార్థన చేశారు. ఎట్టి చెప్పాలా? హల్లెలూయా. దమస్కులో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఎలాంటి ప్రార్థన చేశారు. భయంకరుడైనటువంటి సౌలు ఏమయ్యాడు? ఎట్టి చెప్పండి అమ్మా. పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థనకు అసాధ్యమైనదేది లేదు. దేవుని ప్రవక్త చెప్తాడు, ప్రార్థన అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం. అనుభవం కంటే ప్రార్థన శక్తివంతమైనది. అందుకే దేవుని పిల్లలు, భూమి మీద మనకు గాలి లేకపోతే మనిషి ఎలాగైతే చనిపోతాడో, ఆత్మీయ జీవితంలో కూడా దేవుని పిల్లలు ప్రార్థన లేకపోతే చస్తారు. ఆమేన్. అందుకే వాక్యం అంటాడు,
జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి ఒకసారి దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15-16 వాక్యాలు. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా పాత్రై ఉన్నాడు, సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా జీవితంలో ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను దేవుని దగ్గర ఏమన్నా ప్రార్థన చేసుకుంటానంటే, ప్రభువా నేనేదో నీకు వ్యతిరేకమైన పాపం చేశాను కదా, చేశాను, అందుకే నాకు ఈ రోగం వచ్చింది, అందుకే నాకు ఈ బలహీనత వచ్చింది అని చెప్పి దేవుని సన్నిధిలో సనుక్కోకుండా ఒక్కొక్కసారి శనిగే మాటలు వచ్చినా శనిగిన వాళ్ళు మొత్తం సంహారకుని చేత నశించారని చెప్పేసి ఆ వాక్యం వెంటనే గుర్తుకొచ్చి దేవుని సన్నిధిలో ఏం చేస్తారంటే, ప్రభువా నేను చేసిన వాటిని బట్టే ఇది వచ్చింది, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను గట్టిగా. చాలామంది ఈరోజు ఏమనుకుంటున్నారంటే, విశ్వాస జీవితంలో కొన్ని శ్రమలు రాగానే, కొన్ని శోధనలు రాగానే నేను వీరుణ్ణి శూరుణ్ణి, నేను అది చేశాను ఇది చేశాను, మరి నాకేంది ఈ శ్రమలు అనుకుంటున్నారు చాలామంది. ఆమేన్. ఇక్కడ పౌలు గారి విషయంలో దేవుడు అంటాడు, ఇతడు నా నామమును భరించటానికి నేను ఏర్పరచుకున్న సాధనం అంటున్నాడు. నామాన్ని భరించాలా? యేసయ్య నామాన్ని భరించాలి. సామాన్య విషయమా భరించడం అంటే? యేసు ప్రభు గారికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి. ఎవడు చెప్పాడు నీకు? నేను చెప్పాను యేసు ప్రభు గారికి దీవెనలు వస్తాయని. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా చెప్పండి. యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. నీతిని అనుసరించి నడుచుకుంటే చాలా శ్రమలు వస్తాయి. నీతి అంటే ప్రభువే. సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే శ్రమలు వస్తాయి. సత్యం అంటే ప్రభువే. హల్లెలూయా. అయితే ఆ శ్రమలన్నింటిలో దేవుడు కాపాడుతాడు. దేవుడు నామానికి మహిమ కలుగును కాదు అంతే. అసత్యం చెప్పు, అందరూ సుట్టం అవుతున్నావు. ఆమె తప్పుడు మార్గాల్లో పో, తప్పుడు మార్గాల్లో పో, మొత్తం ఊరంతా నీ చుట్టాలు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు మధ్యాహ్న కాల సమయంలో సహోదరుడు కనపడ్డాడు. నాకు మధ్యాహ్న కాలం సహోదరుడు కనపడ్డాడు నసరావుపేటలో. బాగా తెలిసినోడు. హాస్పిటల్లో కాంపౌండర్ చేసేటప్పుడు ఆయన ఒక హాస్పిటల్ చేసేవాడు, నేను ఒక హాస్పిటల్ చేసేవాడు. పాపం ఒక రోగం వచ్చి కొంత బలహీనతకు గురైపోయాడు. ఈ మధ్యకాలంలో ఇంటి కోసం పెట్టుకున్నాడంట ఊళ్ళో. ఆయనకి ఇల్లు లేకుండా చేశారంట. ఏంది పాపకాలం అంటే? ఉన్నోడు కాదు, డబ్బులు ఉన్నోడు కాదు, కొన్ని ఆరోగ్యం సరిగా ఉన్నోడు కాదు. చివరికి ఒక అందరికంటే ముందు పెట్టుకున్నాడంట. నీకు ఇల్లు లేదని చెప్పేసి పక్కన పడేశారు. ఏంటి సంగతి అని అడిగితే ఏం సంగతి? 4-5 ఇళ్ళు ఎక్స్ట్రా ఉంటే ఊళ్ళో వాళ్ళు పంచుకున్నారంట. అంటే పేదవాడికి ఏం జరగట్లేదు, న్యాయం జరగట్లా. ముఖ్యమంత్రి గారు బాగానే అందరికి అన్నీ వేయండి అంటున్నాడు. కానీ వచ్చేసరికి పేదవాడి కాడికి వచ్చేసరికి ఏం జరగట్లేదు. అందుకే లోకమంతా అన్యాయం, అసత్యం, దుర్మార్గం. ఒక్క దేవుని రాజ్యం వస్తేనే మనకి నీతి న్యాయాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకే ఆ నీతి కొరకే మనం నిలబడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా నీ జీవితంలో నువ్వు అనుకోవాల్సిందని నేను ఇందాక చెప్పాను. ఏమన్నానంటే, నాకు వచ్చే శ్రమలన్నింటిలో నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన దోషాన్ని బట్టి నాకు ఈ రోగం వచ్చింది, ఈ వ్యాధి వచ్చిందని అనుకుంటానే తప్ప నేనేదో అది చేసా ఇది చేసా దేవునికి అసలు అంతరం నిద్ర లేకుండా అక్కడ పరిచయం చేస్తున్నా, ఇక్కడ పరిచయం చేస్తున్నా, అటు తిరుగుతుంటుంది, నాకేందు ప్రభు ఈ సమస్యలో అని నేను ఎప్పుడు కూడా వెనకడుగు, నేను నాగటి మీద చేయబెట్టా, వెనక తిరిగి చూసేవాడు ఆయనకు పాత్రుడు కాడు. దేవునికి స్తోత్రం. వెనక చూసినటువంటి లోతు భార్య పుస్తకం అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది. ఈరోజు దేవుని సందుకు వచ్చినటువంటి మనం పౌలు జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. అననీయ అంటున్నాడు, ప్రభువా వీడు దుర్మార్గుడయ్యా, దుష్టుడయ్యా, నీ ప్రజలు అనేక మందిని చంపాడయ్యా, ఇటువంటి వాడికి కళ్ళిచ్చి ప్రార్థన చేయమంటావా అంటే ప్రభుకు తెలీదా? తెలీదా? అందుకే ప్రభు అననీయతో చెప్తున్నాడు, అన్యజనుల ఎదుట, ఆమేన్, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఇతడు నా నామాన్ని భరించటానికి. ఏంద్రా ఒకప్పుడు తగాదు ఉరికేవాడు, ఏంద్రా ఒకప్పుడు తగాదంటే ముందుండేవాడు, కాలు దివేవాడు, ఇప్పుడు ఏంద్రా ఎన్ని తిట్టినా కానీ మెలకున్నాడు, యేసు నామాన్ని భరిస్తున్నాడు అంతే. అదే పాత స్టేజ్లో ఉంటే, అదే పాత స్థితిలో ఉంటే యుద్ధమే. ఇక దేవునికి స్తోత్రం చెప్పండి, యుద్ధమే. కానీ పాతోడు ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. పాతోడు చచ్చిపోయాడు. అందుకే పౌలు అంటాడు, ఇప్పుడు బ్రతికేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తే నాలో ఉన్నాడు, దినదినము చచ్చిపోతున్నాను అంటున్నాడు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారం, వదకు సిద్ధమైన గొర్రెలం. ఏంటండి ఎంత మాట ఇది! ఎంత తగ్గించుకుంటున్నాడు, ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంతగా దేవుని సన్నిధిలో లోబడుతున్నాడు, ఆయన నామాన్ని భరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సమస్యలు యేసునామాన్ని పట్టుకున్నాడికి, యేసునామాన్ని పట్టుకున్నాడికి ఎన్ని సమస్యలు తెలుసా? లోక సంబంధమైన మనుషులకి ఏముండదు, ఏమేసి అయిపోయిందనే ఒక ఆయన బొట్టు తీసేసిన, మూడు తెచ్చిన దానిలాగా మెడలో ఏం లేదు, చెవులకి లేవు, ముక్కులకి లేవు. ఏంటిది? దేవుని కొరకు శ్రమ, దేవుని కొరకు నింద, దేవుని కొరకు అవమానం, ఆ నామము కొరకు అవమానమునకు పాత్రులుగా ఎంచబడిన వారమై, ఆ నామం కొరకు ఎన్ని శ్రమలైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఆ నామము కొరకు స్థిరంగా దేవుని సన్నిధిలో నిలబడేవాడే రేపు దేవుని రాజ్యానికి వారసు. చిన్నపాటి శ్రమ వచ్చిందని, చిన్నపాటి కష్టం వచ్చిందని, చిన్నపాటి బాధ వచ్చిందని దేవుని సన్నిధిని విడిచిపెడితే, హల్లెలూయా, రేపు అంటాడంట, రేపు తండ్రి సింహాసనం ఎదుట, పరలోక రాజ్యములో దూతల ఎదుట ఆయన అంటాడంట, నువ్వెవరో నాకు తెలియదు. అదేందు ప్రభువా, మీటింగ్ బియ్యం బత్త అయితేనే హూ ఆర్ యూ అంటాడంట. అదేందు ప్రభువా, 5,000 ఇచ్చాక ప్రభువా, ఎవరు నువ్వు అంటాడంట. అదేందు ప్రభువా, అసలు నా నుంచే కదయ్యా ఈ ఊర్లో ముందు సేవ. దేవుడు అంటాడంట, అక్రమము చేయు వారలారా నా ఎదురు నుండి వెళ్ళిపోండి అంట. దేవునికి స్తోత్రం. నువ్వేం చేసావు? అక్రమం చేశావు.
అక్రమం చేశావు. నా నామాన్ని ప్రజలు ఎదుట ఏం కాలా ఒప్పుకోలేదు. నువ్వు ఒప్పుకోవాలా, కన్ఫెస్ చేయలా. ప్రజల ఎదుట యేసు నామము కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నిలబడేవాడే రేపు దేవుని రాజ్యానికి వారసు. అందుకే అరణ్యతో ప్రభు చెప్తున్నాడు. చదవండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు నీ వెళ్ళుము అన్యజనుల ఎదుట యేసు అంటే తెలియని వాళ్ళ ఎదుట నీ సాక్ష్యాన్ని ఏం చేయాలా, నిలబెట్టుకోవాలి. చూడారా, దేవునికి స్తోత్రం. పౌలు తన జీవితంలో అన్యజనుల ఎదుట, అన్యజనులకు ఒక ప్రవక్త. ఆమేన్. అన్యజనులకు ప్రవక్త అంటే పౌలే. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రవక్త కూడా అన్యజనులకు ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అన్యజనుల మధ్యలో ఉన్నాం. అన్యజనులు మనం చూసినప్పుడు ఏం కావాలా? వీరి దేవుడు పూజార్హుడు అన్నారు. నెబుకద్నెజరు ఏమన్నాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే వీరి దేవుడు పూజార్హుడు. సాక్ష్యం ఏదో. అన్యజనులు మనం చూసినప్పుడు వీళ్ళు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. సాక్ష్యం ప్రతి చోట. ఆమేన్. హల్లెలూయా. ప్రతి చోటకు పోతే, ప్రతి ప్రాంతానికి వెళ్తే మన పరిచర్యలో ప్రజల సాక్ష్యం ఇస్తారు. అన్యజనులు, ముస్లిం కుటుంబాలు, హిందూ కుటుంబాలు, నామకార్థ క్రైస్తవ కుటుంబాలు. ఆమేన్. మీ వాక్యం సత్యం, మీ ఆరాధన సత్యం, మీ ప్రవక్త సత్యం, మీరు బోధించే వర్తమానం సత్యం. హల్లెలూయా. అయినా కానీ మేము రాము మీ కాడికి. రాలేరు వాళ్ళు, లోబడరు వాక్యానికి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు లోకానికి మిళితమైపోయి ఉన్నారు, లోకానికి రాజీపడి బతుకుతున్నారు. కానీ మనం అట్ట కాదు. లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాం, లోకాన్ని పూర్తిగా చంపేశాం. హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరున్నారు? క్రీస్తు కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అన్యజనుల ఎదుట. ఆమేన్. మనుషులు, యేసయ్య చెప్తున్నాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుణ్ణి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఏం చేయాలి? మన సత్క్రియలను చూచి నిన్ను బట్టి పరలోకంలో ఉన్న దేవుణ్ణి మహిమపరచు. ఎప్పుడు? నీ ప్రవర్తన బట్టి, నీ భక్తిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన. నిజంగా ఏం కావాలా? 1 by 1 దేవుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మీ దేవుడు గొప్ప దేవుడు అనాలా, మీ దేవుడు పూజారుడు అనాలా, మీ దేవుడు పరిశుద్ధుడు అనాలా. దేవునికి స్తోత్రం. అలాగా పౌలు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అందుకని అన్యజనుల ఎదుట, నెంబర్ 2 రాజుల ఎదుట. ఆమేన్. రాజుతో ప్రసన్నం చేస్తాడు. ముందు రోజుల ధ్యానం చేసుకుందాం. రాజుతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటాడు తెలుసా? నేను బాల్యము నుండి నేను బ్రతికిన నా బ్రతుకు ఎలాంటిదో మీకు తెలుసు. ధర్మశాస్త్ర విషయములో నిష్ణాతుడై ఉన్నాను. గమలీయేలు పాదాల దగ్గర నేను నేర్చుకున్నాను. మీరు అపోస్తుల కార్యాలు గ్రంథం ఇంటికి పోయినాక చదువుకుంటే అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క చరిత్ర మీకు అర్థమవుతుంది. ఆమేన్.
ఏమంటాడు తెలుసా? పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును, పాపులలో ప్రధాన పాపిని. ఎవరు చెప్తారండి ఇవాళ స్టేట్మెంట్? ఇవాళ స్టేట్మెంట్లన్నీ ఎట్లుండే తెలుసా? అన్న ఏందన్నా నేను ఇంత పరిశుద్ధునైతే, అన్న నేనేందన్నా ఇంత భక్తుడైతే, అన్న నేను ఇంత భక్తురాలనైతే ఏందన్నా నాకు ఈ శ్రమలో? యోబు ఎంత భక్తుడు? యోబు భక్తుడా, నువ్వు భక్తురాలువా? మరి యోబుకి ఎందుకు వచ్చిన శ్రమలు చెప్పాలా? యోబు భక్తుడా, నువ్వు భక్తురాలువా? గట్టి చెప్పా. నువ్వు ఎప్పుడో వారాన్ని ఒకసారి ప్రార్థన చేస్తావు, గంట కూడా చేస్తావు చేయవు. యోబంట ప్రతి దినం అరుణోదయమునే లేచి తన బిడ్డల కొరకు ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు ప్రతిరోజు. దానియేలుతో రాజు అంటున్నాడు, నీ అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను తప్పిస్తాడు. అనుదినం అన్నాడా? వారాన్ని ఒకసారి సేవించే దేవుడు అన్నాడు. మరి అనుదినం సేవించేటువంటి దానియేలుకి ఎందుకు సింహాల బోన్లో వేశారు? ఎందుకు వచ్చింది కష్టం? అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్. షడ్రకు మెషేక్ అబేద్నెగోలు ఏం తప్పు చేశారు? అగ్నిగుండంలో పడేయమన్నాడు. వాళ్ళు అన్నారు తెలుసా, నా దేవుడు, మేము ఆరాధిస్తున్న మా దేవుడు మండుతున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. రాజీ పడి బతుకెందుకు మనకి? నా మట్టుకైతే బ్రతుకుంటూ క్రీస్తే, చావైతే నాకు లాభం. గొంతు మీద కత్తి పెట్టినా కానీ యేసే నిజదేవుడు. అది రోషం కలిగిన పరిచర్య. అదే ఏంది రాజా, విగ్రహాన్ని నిలబెడితే మాకు సీక్రెట్ చెప్పాలి కానీ ఏంది రాజా ఇది? చీకటి పడ్డాకు వచ్చి దండం పెట్టుకుని పోయేవాళ్ళంగా రాజా. అయినా మా మీద ఏంది రాజా ఇట్లాంటి కత్తి కట్టు రాజా? ఓ రాజు, సాయంత్రం వచ్చి పొంగలు బొంగించుకొని పోతాం రాజా అనలా అన్నారండి వాళ్ళు. రాజీ పడ్డారా? ఏం తప్పు చేశారు? నిజమైన దేవుని పిల్లలకే, సత్యాన్ని అనుసరించే దేవుని పిల్లలకే, నీతిని అనుసరించి మాట్లాడే దేవుని పిల్లలకే శ్రమ. అయినా కానీ ఆ శ్రమలో దేవుడు కాపాడు. అంతేగాని సనుకోటాలు గొనుకోటాలు, అర్థమైందా? సనుకోటాలు గొనుకోటాలు ఇవన్నీ మన జీవితంలో అసలు రాకూడదు. నోటేంటి రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ నా దేవుడు, నేను ఆరాధిస్తున్న నా తండ్రి, నా రక్షకుడు 33.5 సంవత్సరాల పరిచర్యలో హెబ్రీ గ్రంథకర్త 5వ అధ్యాయం 7వ వచనం అంటాడు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో నువ్వు నిజంగా దేవుని గనక పుడితే యేసయ్య ఈ లోకంలో ఎన్ని బాధలు అనిపించాడో నువ్వు కూడా అన్ని బాధలు అనిపించావు. అంతే. నేను లోకాన్ని జయించాను, లోకంలో మీకు ఆశీర్వాదం కలుగుడు అనలా. వాక్యం చదివితే లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. మీరు నా పిల్లలైతే మీరు కూడా ఏం చేస్తారు? లోకాన్ని జయిస్తారు. నేను శ్రమలు పడ్డాను, నేను బాధలు పడ్డాను, నేను కష్టాలు పడ్డాను, ఇప్పుడు తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. ప్రకటన 3:21 చెబుతున్నాడు, జయించేవానిని నాతో కూడా నా సింహాసనం.
ఎవరికి సింహాసనం? సింహాసనం ఎవరికి? జయించిన వాళ్ళకి. జయించిన వాళ్ళకిలే. ఎవరికి? జయించిన వాళ్ళకి. నువ్వు జయిస్తే కదా నీకు. నువ్వు ఎట్టా జయించేది లేదు, నిద్రనే జయించలేవు. ఇంక సింహాసనం మీద ఏం కూర్చుంటావు తల్లి? మౌ అంటున్నారా? నిద్రనే జయించలేకపోతున్నావు. ఇంకా పాపాన్ని ఏం చేయిస్తావు, లోకాన్ని ఏం చేయిస్తావు. ఎంత భయంకరం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ 40 దినాలు పౌలు జీవితం. ప్రైజ్ ది లార్డ్. పౌలు రాసిన పత్రికలో హల్లెలూయా వీటినే మనం ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం. మెయిన్ ఏంటంటే రోషం ఉండాలా. నిజంగా దేవుని బిడ్డవైతే రోషం. తగాలాడటానికి కాదు రోషం. అదైనా ప్రార్థన చేయటానికి రోషం, ఉపవాసం ఉండటానికి రోషం, విజ్ఞాపన చేయడానికి రోషం. 33.5 సంవత్సరాలు నా యేసయ్య, నా తండ్రి, నా రక్షకుడు, నా ప్రభువు, నా భర్త, ఆయన పరిచర్యలో. ఒక దైవజనుడు రాస్తాడు, ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆమేన్. ఆయన దప్పికొన్నాడు, ఆమేన్. ఆయన కన్నీరు గార్చాడు, ఆమేన్. కానీ సగటు ఒక మనిషి పడేటువంటి బాధలన్నీ ఆయన పడ్డాడు, అనుభవించాడు. ఎక్కడ కూడా వాక్యంలో ఆయన నవ్వినట్లు రాయాల. యేసయ్య ఈ జోకేశాడు, ఆమేన్. పేతురు ఈ జోకేస్తే యేసయ్య పగలబడ్డవ్వాడు. ఎక్కడ కనపడదు బైబిల్ మొత్తంలో, ఆమేన్. పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యెహోవా యేసుక్రీస్తు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏం చేయలేదు తెలుసా? ఎక్కడా కూడా మెన్షన్ చేయలే. కీర్తనలో మాత్రం ఒక చోట ఉంటుంది, ఏమంటే ఆకాశమందు అయినవాడు నవ్వుతున్నాడు అంటాడు. ఎందుకు నవ్వుతాడు తెలుసా? ఆయన నువ్వు దేవుని మాట వినకపోగా, నువ్వు దేవుని మాటకు లోబడకపోగా, నువ్వు నరకంలో పడి కాలిపోతుంటావు, అప్పుడు చూసి నవ్వుతాడు. ఇప్పుడు కాదు. ఆమె చెబుతారా గట్టిగా? ఆ ఒక్క చోట తప్ప ఎక్కడా కూడా దేవుడు, ప్రభువు, రక్షకుడు, యేసయ్య నవ్వినట్లుగా బైబిల్లో లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వేంది 4 డబ్బులుంటే అంటావు, డబ్బులు లేకపోతే ముఖం అంతా మంతలాగా పెట్టుకొని ఎంతలావునా ఏడ్చుకుంటూ తిరుగుతుంటావు రోడ్ల మీద. 4 డబ్బులు చాలు. ఇక చూడు పట్ట పగ్గాలు ఉండవు. ఒకరోజు వత్తా కాసిన మిక్చర్ తెస్తే చాలు. ఎవరు? అయ్యగారు. ఇక చూడు పట్ట పగ్గాలు ఉండవు. అమ్మకి పకోడి తెచ్చినా, మిక్చర్ తెచ్చినా. ఆమె చెప్పండి. ఇగిలిస్తా ఉంటుంది, అంటది, హే అంటది. ఒక 1000 రూపాయలు డబ్బులు ఇస్తే ఇక చూసుకో, ఇంక ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. ఆమేన్. ఏమి భక్తి చేస్తున్నాం మనం. మా నిద్రపెంచాలి. కలదరు. దేవునికి స్తోత్రం కలుగును. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెబుతుంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధన రాకుండా ఉన్నారంటే ఏం చేయాలా? మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోవటమే శోధనలు మన జీవితంలో రావటానికి ప్రారంభం. నీ బ్రతుకులో ప్రార్థన లేకపోవటమే నీ జీవితంలో శోధన. దేవునికి స్తోత్రం. రోగం వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలా. ఇప్పుడు నాకు రోగం వచ్చి ఒక 20 రోజులు ఇంట్లో కూర్చున్నా, నిద్రపోతే అప్పుడు అడగండి. నైట్లో 1 గంట 2 గంటలు నిద్రపోయింది. ఆ 20 రోజులు దగ్గుతా. ఎంత దేవుళ్ళో గడిపానంటే అంత గడిపా. ఎంత బైబిల్ చదివానంటే బైబిల్ మొత్తం చదివేశా.
మన జనవరికి నాకు ఒక బైబిల్ అయిపోయింది, మరలా ఇంకో బైబిల్ స్టార్ట్ చేశాను. ఎంత దేవుని సన్నిధిలో గడిపాను. నేను అనుకుంటాను, ఈ రోగం నాకు రావటం నాకు మేలాయన. నువ్వేమనుకుంటున్నావు? ఈ రోగం నాకు రావటం చెప్పండి. నేను ఇంత భక్తురాలనైతే ఏందన్నా బలి తీసినావు మా రాగం ఏందన్నా, ఇంత నేను ప్రార్థనాపూర్వాలనైతే ఇంత ఏందన్నా, నాకేందన్నా అన్నీ? నువ్వు నిజంగానే బిడ్డవైతే నీకేనన్నా, నువ్వు నిజంగానే బిడ్డవైతే నీకేన్ని. దేవునికి స్తోత్రం. అది వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు యేసు రక్తమే చేయమనాల. మ్యాన్ ఉంటే ఇక్కడ ఉంచితే ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతా, వేసుకుపోతే యేసు రక్తమే చేయం. నా కోసం అక్కడ స్వాగత ద్వారాలు ఉంటాయి. ఆమె వెల్కమ్ బోర్డు ఉంటుంది. ఆడ గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్లు పరుస్తారు. స్వాగతం. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త పాటలు ఎందుకు పడేది? నా ఇంటిని గూర్చిన బెంగనాలు. కొత్తదే దొంగ పాటలు పాడి మాకు దొంగదానా. నిజంగా బెంగుంటేనే పాడా పాట. ఏం పాడుతున్నావమ్మా, ఏం పాడుతున్నా? ఏదో పాడండి ఒకసారి. ఎందుకే నీ చేద్దామా దాన్ని తీసుకోండి. నిజంగా బెంగుంటే పాడు. ఉందా? అమ్మో సత్తానేమోనమ్మో, సత్తానేమో. ఈ తలనొప్పి ఎక్కువ, తలకాయ పగిలిపోద్దేమో. రోగం ఎక్కువై సత్తానేమో. నీకేం భయమాయా? నిజ క్రైస్తవుడు మరణానికి భయపడతాడా? నిజ క్రైస్తవుడు రోగం వచ్చినా భయపడ్డు, వ్యాధి వచ్చినా భయపడ్డు, శ్రమ వచ్చినా భయపడ్డు. దేవునికి స్తోత్రం అంటాడు. అంతే, యేసు రక్తమే జయం అంటాడు. ఇంతే. ఎక్కడుంటా అప్పుడు పాడుతుంది. ఆ ఇంటిని గూర్చిన, నా ఇంటిని గూర్చిన బెంగనాలు, ఉత్తేజముతో ఊరుగా ఉత్తేజం ఆడదు నిద్రపోతా. వాక్యం కోసం అంటే ఉత్తేజంతో కేకలేస్తుందంట. నిద్రపోతా నిద్రమోహం. వాక్యం వినేటప్పుడు ఎట్టుండాలా? సంతోషం. వాక్యం చెప్పే నాకే ఎట్టుంటే వినేవాళ్ళకి మీద లోపల ఆత్మ ఉంటే స్తోత్రం, తేజం అనమాట. మామూలు కూడా వ్యవహారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొగలంతా కూర్చొని ఈ వాక్యం కోసం బట్టి పట్ల నేను అదేనా, నేను ఆడ కూర్చున్నా లోపల 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 సాయంత్రం ప్రభు మాట్లాడు, నువ్వు మాట్లాడు లోపల లోపల ప్రార్థన. 4 గంటలు కూర్చొని ప్రార్థన చేయలేడు నేను. అసలు రాలా, అసలు ఇప్పుడే ఇందాకలు 7:30 వచ్చాడికి. దేవునికి స్తోత్రం. పగలంతా రాలా, పాలంతా వేరే పని మీద ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ ఆత్మ నడిపింపు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడున్నా లోపలేం కావాలా? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతా ఉండాలి. లోపల ఆ మంట ఉందనుకో, పరిశుద్ధాత్మను వచ్చి పెట్రోల్ పోతాడు. ఇంకదేమైంది, ఇంకా దగ మండిపో. దేవునికి స్తోత్రం. నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నా. దేవుని ప్రవక్త అంటాడు, వర్తమానం అంట ఎవడు పడితే వాడి కాడికి రాదండి. ఈ వర్తమానం అందరికి కాదండి. వర్తమానం అందరికి కాదు. ఇది వర్తమానం ఎవరికయ్యా అంటే భరించేవాడు. ఇప్పుడు నజరేతులో ఎంతమంది ఆడపిల్లలు లేరు, ఎంతమంది కన్నికలు లేరు, ఎంతమంది ప్రార్థనలు లేరు.
వాళ్ళ కాడికి రాలేదంట దూత. దూత ఎవరి కాడికి వచ్చింది? మరియ దగ్గరికి వచ్చింది. ఈ చివరి కాల వర్తమానం ఆమేన్ ఎవడైతే భరిస్తాడో వాడి కాడికి వచ్చింది. నో సార్ నీది కాదు ఈ వర్తమానం, భరించేవాడు. అందుకే పెళ్లి కాకపోయినా గర్భవతి అని చెప్పి లోకం ఎంత పోట్లు పొడుస్తున్నా, ఎన్ని అవమానాలు పాలు చేస్తున్నా, అన్ని పంటి బిగువను బిగబట్టి లోక రక్షకుణ్ణి ఈ లోకానికి అందించిన మరియా. ఇక వర్తమానం మరీ కాడికి వచ్చి ఎంతో మంది ఉన్నారు కన్నెపిల్లలు, ఎంతో మంది ఉన్నారు ప్రార్థన వాళ్ళు, అందరి కాడికి రాలా. ఆమేన్. ఈ వర్తమానం ఎవరి కాడికి వచ్చిందంటే భరించేవాడి కాడికి. పౌలు అంటాడు, పూర్వం దోషకున్నయ్యా, హింసకున్నయ్యా, హానికరున్నయ్యా, పాపుల్లో ప్రధాన పాపినయ్యా. ఈ మాట ఒక్క నోటు తను వచ్చిందా? నేను పరిశుద్ధున్నయ్యా, నేను భలే భక్తున్నయ్యా, నేను భలే దశంభాగాలు ఇస్తానయ్యా, ఇట్ట చెప్పుకునేవాడికి అసలు పరలోకమే ఉండదు. చెప్పరేంది? గట్టిగా చెప్పాలా? వింటున్నారా? ఇద్దరు దేవాలయంలోకి పోయారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇద్దరు దేవాలయంలోకి పోయారు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను ఎంత భక్తుడో నీకు తెలియదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, ఆమేన్, భలే ప్రార్థన చేస్తా, పుదీనాలో సోపులో జీలకర్రలో దశభాగం ఇస్తా, నేను వీరుణ్ణి సూర్యుడిని అని చెప్పుకుంటుంటే ప్రభు చూస్తున్నాడు. ఈ లోపల శుంకర్ ప్రార్థన చేస్తున్నాడు. పరిసేయడం అట్ట ప్రార్థన చేస్తే శుంకర్ అన్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఆకాశం వైపు తలెత్తు చూడటాను కూడా నేను అర్హుడు కాదయ్యా, అయ్యా దయతో కనికరించయ్యా, నేను ఘోర పాపినయ్యా. ఏం ప్రార్థన అండి అది! హల్లెలూయా! ఎంత తగ్గించుకున్నాడండి. దావీదు అంటాడు, ఇంత ఇచ్చి దేవునికి, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో కొంచెమే ఇచ్చానయ్యా, ఎంత ఇచ్చానని చెప్పినోడు, ఇంత ఇచ్చాను దేవుడికి, ఇంత ఇచ్చి ఏమన్నాడు తెలుసా? ఎంత ఇచ్చానయ్యా అంటున్నాడు. మనం ఎంత ఇచ్చి అంతని చెప్పుకుంటాం, అందుకని బతుకు అక్కడే ఉంటుంది. ఇంకో సంగతి చెప్పినా, ఇచ్చినోడు అసలు ఇచ్చానని చెప్పుకోడు. రాచేపల్లి లక్ష్మి అంటే ఉందా, మీటింగ్ ఖర్చు మొత్తం ఆమె పెట్టుకుంది. 4 రోజులు చెప్పిందా లేచి మేము పెట్టుకున్నామని? వాళ్ళ కోళ్ళ సాక్ష్యం చెప్పింది, సాక్ష్యం అని చెప్పిందా? ఇచ్చేవాడెవడు చెప్పుకోడు అసలు. ఆమె బడాయి మాటలు రావు అసలు. దేవునికి స్తోత్రం కూడా. హల్లెలూయా! నేను పెట్టాను, నేను ఖర్చు పెట్టాను. కొన్ని కొప్పరం బాబు చెప్పాడా? ఆయన కూడా చెప్పలే. మేదరమెట్లో ఆ సహోదరుడు వెంకటేష్ అనే సహోదరుడు కొత్తగా ప్రార్థనకు వస్తున్నాడు. కానీ ఆ బ్రదర్ చెప్పాడా, 50,000 ఖర్చు పెట్టాను మీటింగ్లకు, అసలు నా దండేసి దండం పెట్టి చాలా కప్పలేదు మీరు అన్నాడా? అలా ఈ 2 రూపాయలు ఇచ్చి 2,000 ఇచ్చా అని చెప్పుకుంటారు చూడు కొంతమంది. 2 రూపాయలు ఇచ్చి 2,000 ఇచ్చారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఆ 2 రూపాయల కాడే ఉంటారు. ఎదగటం అనేది ఉండదు వాళ్ళ జీవితాల్లో, ఆశీర్వాదం వాళ్ళ జీవితాల్లో ఉండదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్తమానం, కష్టం, శ్రమ భరించేవాడి కాడికి నీకేదైనా శ్రమ వస్తే యేసు నామములో స్తోత్రం చెప్పు. హల్లెలూయా! ప్రభు నాకున్న బలహీనతను బట్టి ఈ శ్రమ వచ్చింది, నాకున్న ఈ బలహీనతను బట్టి ఈ రోగం వచ్చింది. ప్రభు నాలో ఏమైనా దోషాలుంటే దయతో క్షమించయ్యా, పరిశుద్ధునిగా మార్చయ్యా, నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నన్ను కూడా పరిశుద్ధునిగా మార్చయ్యా అని తీర్మానం చేసి ప్రార్థన చేయాలి. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఏం భరించాడండి.
ఏం భరించాడండి దేవుని కోసం. ఆమేన్. ఇటుక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెను. ఏంది దేవుడు అన్న కష్టపెడతాడా? దేవుడు కష్టపెడతాడా? శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. హల్లెలూయా. 1977వ సంవత్సరంలో లేమల్లి అనే ప్రాంతంలో యేసన్న గారు దేవుని సేవ ప్రారంభించాడంట. 77లో అంటే అప్పుడు నేను పుట్టా. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. భయంకరమైన తుఫాన్ వచ్చి వేసుకున్న షెడ్ కూలిపోయిందంట. చర్చి అదే, ఆయన నివాసం ఉండేది కూడా అదే. ఆమేన్. కూలిపోయిందంట. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు పడిపోయిన వాళ్ళందరికీ ప్లేట్లు, దుప్పట్లు, కొంచెం డబ్బులు ఇస్తామని చెప్పి పేర్లు రాసుకుంటే అన్న పేరు కూడా రాసుకుని పోయారంట. పాపం ఉదయం పోయి సాయంత్రం దాకా ఎండలో మధ్యాహ్నం నిలబడ్డాడంటే ఈయన పేరు వచ్చింది. నాకు ఈయన పేరు వచ్చిన తర్వాత చూసి నువ్వేం చేస్తావంటే, నేను పాస్టర్ గారిని అంటే పాస్టర్లకు ఇవ్వమన్నారంట. చర్చిలకి ఇవ్వ సహాయం, ఇంటికైతే ఇస్తామన్నారంట. అప్పుడు దాకా నిలబడి ఉసూరుమంట వెళ్ళిపోయి అప్పుడు రాసాడు ఈ పాట. అర్థమైందా? శోధించబడిన మీదట ఆఫ్టర్లో చిన్న పాక కూలిపోతే కూలిపోయింది. ఇప్పుడు ఎక్కడ పట్టిన హోసన్న మందిర్లు మొత్తం బిల్డింగ్లే, ఎక్స్టెన్షన్లే. ఏం ప్రభువా నేను ఇంత భక్తున్నైతే, ప్రభువా ఇంత భక్తున్నైతే ఏం ప్రభు అనుకుంటే ఒకసారి ముఖ్యట అనుకుంటా, ప్రభువా ఏది కోలగొట్టడం ఏంది ప్రభువా, అసలు నువ్వు ఉన్నావంట ప్రభువా అంటే వీళ్ళ బిల్డింగ్లు వచ్చాయి కాదు. ఏమంటే అవునా? ప్రజలో నేను కూడా అనుకోవాలి, ఏం ప్రభువా ఇంత సేవ చేస్తుంటే ఇల్లు బాగొట్టేది ప్రభువా, ఊళ్ళో ఎంత అవమానం వచ్చింది ప్రభువా, ప్రభువా ఒకసారి ఖర్చు తీసుకొని ముక్కు తుడుచుకుంటా ఏం ప్రోబెట్ చేసినావు? అంటున్నారా? ఎందుకు నీకు శ్రమ వచ్చింది? ఎందుకు నీకు శోధన వచ్చింది? ఎందుకు నువ్వు భరించే వ్యక్తి కాబట్టే వచ్చింది అది. ఇంకోటికైతే రాదు. డూప్లికేట్ వాళ్ళకి రాదు అది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చెప్తారంటే డిస్పర్స్ చెబుతారు, ఇంకా యేసు ప్రభువుకు మాకు ఇంకా సంబంధం లేదు, ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, మళ్ళీ మా గుళ్ళ కాడికి వెళ్ళిపోతాం మేము అని అంటారు కొంతమంది. కానీ వర్తమానం ఎవరిదే అంటే భరించేవాడు. తను నా నామము భరించుటకు ఎన్ని శ్రమలు అనుభవించాలో చూపుతాను. పౌలుకి శ్రమ వచ్చినప్పుడల్లా అంటున్నారా, ప్రభువుకి శ్రమ వచ్చినప్పుడల్లా ప్రభువానికి స్తోత్రం. ఆమేన్. చెరసాల్లో పడేస్తే చెరసాల్లో పేతురుని చెరసాల్లో పడితే పేతురు నిద్రపోయాడు. శుభ్రంగా తిట్టగా తినుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారిని చెరసాల్లో పడేస్తే ఆయన నిద్రపోవడం ఇంకో నిద్రపోనీడు. ఆమె చెప్పండి. పౌలు గారిని చెరసాల్లో పడేస్తే దెబ్బలు, అమ్మా దుర్మార్గుడి ఎట్టు కొట్టినండి, అమ్మా అయ్యా చూడరా, అరే 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 ఆయింటి పడితే పూసుకుంటా, అమ్మా అయ్యా అంట్లా కూర్చొని ఎక్కడ చెరసాల్లో జైల్లో కూర్చొని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము
మీరందరూ ఖైదీలంట. ఇది జైలు. ఆమె చెప్పండి. దెబ్బలను మర్చిపోయాడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్తారా? దెబ్బలను మర్చిపోయాడు, గాయాలు మర్చిపోయాడు. కూర్చొని చప్పట్లు కొడుతుంటే ఖైదీలందరూ కూడా వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు. స్తోత్రం. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. ఏం ప్రార్థన, ఏం పాటలు, ఏం స్తోత్రాలు. ఆమేన్. చెరసాల పునాదులు అదిరిపోయినాయంట, భూకంపం కలిగిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బంధకాలు ఊడి పడిపోయినాయంట. దేవునికి స్తోత్రం. భరించే వాళ్ళ పరిచర్యలు అట్టుంటాయి. భరించే వాళ్ళ పరిచర్యలు, ఆమేన్, భరించే వాళ్ళ పరిచర్యలు అగ్నిని దింపుతాయి. రోగాలు, వ్యాధులు అన్నిటినీ లయపరుస్తాయి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీరు కూడా దేవుని సన్నిధిలో బలమైన సాధనాలుగా దేవుని కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం జరిగింది చూడండి ఒకసారి. 18వ వచనం, 17వ వచనం చూడండి. అరణ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడు అని వచ్చిన మార్గం నీకు కనపడిన యేసు, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఎంత మంచి దేవుడండి ఆయన. ఆయన పిల్లల్ని పొరపాటును కూడా విడిచిపెట్టండి. పొరపాటును కూడా ఆయన పిల్లల్ని విడిచిపెట్ట. ఆయన దేవునికి స్తోత్రం. ఎంత నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన నామాన్ని భరించి ఆయన కొరకు నిలబడినటువంటి ఎవరో నేనే ఉదాహరణ. అగ్రిప్పరాజు ఎదుట పౌలు గారు మాట్లాడతారు. ముందు రోజులో చెప్పుకుందాం. అయ్యా, బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకెట్టిదో నీకు తెలుసు. ఆమేన్. 21 సంవత్సరాలు అయిన పరిచర్యలో నా బ్రతుకంతా మీకు తెలుసు. విశ్వాసులుగా మీ అందరికి తెలుసు. నా పరిచర్య ఎట్లాంటిదో మీకు తెలుసు. నేను ఎన్ని నిందలు పడ్డానో మీకు తెలుసు, ఎన్ని అవమానాలు పడ్డానో తెలుసు. కానీ నేను ఎప్పుడు ఏమనుకున్నానంటే ఈ వర్తమానం నాదే. నేను భరించేవాడిని కాబట్టి పౌలుకి ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ఆ వర్తమానాన్ని నా గురించి నేను పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. పౌలు అంటాడు, నాకు కొదువు కలిగినందున ఇలాగూ చెప్పట్లేదు. పత్రికల్లో ముందు రోజుల్లో మీరు ఒక్కరోజు మిస్ అయినా వర్తమానం మిస్ అవుతారు. ప్రైజ్ ది లార్డ్. అట్టగట్టి ఇంట్లో పోటు పెట్టుకోలేనా రండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు నాకు తెలుసు. కడుపు మరీగా తింటాం నాకు తెలుసు, ఆకలితో ఉంటాం నాకు తెలుసు.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఏం టెస్ట్ పని పౌలు గారి టెస్ట్, ఏం సాక్ష్యం అంటే పౌలు గారి సాక్ష్యం. యేసుతో తిరగలా, యేసుతో తినలా, యేసుతో త్రాగలా, యేసుతో తిరిగినోడు కూడా ఈ సాక్ష్యం. అట్లా నేను అపోస్తుల్ని తక్కువ చేయట్లా. ఆమేన్. ఒక చోట అంటాడు పౌలు గారు, అపోస్తులుణ్ణి అనిపించుకోవటానికి నేను యోగ్యుని కాదంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకో చోట ఏమంటాడు తెలుసా, అపోస్తుల చిహ్నాలన్నీ, అపోస్తులకు ఉండాల్సినటువంటి గుర్తులన్నీ నాలో ఉన్నాయి. చూసారా నా టెస్ట్ పని. దేవునికి స్తోత్రం. ఈరోజు పౌలు గారు చెప్పుకున్నట్లుగానే మనం కూడా నేను పాపులలో ప్రధాన పాపిని అని చెప్తున్నాడు. నేను పాపులలో ప్రధాన పాపిని, దూషించాను ఆయన్ని, హింసించాను ఆయన్ని. ప్రభు వచ్చి ఎప్పుడైతే మాట్లాడాడో, ఆమేన్, ప్రభు ఎప్పుడైతే నువ్వు హింసించున్న యేసుని అన్నాడో, వెంటనే మైండ్ మారిపోయింది. ఆమేన్. ప్రభు ఒక్కసారి వచ్చి నిన్ను దర్శిస్తే బతుకు మారిపోదు. రాత్రి దేవుని పిల్లలుగా మనం చేసిన ప్రార్థన తెలుసా, ప్రభు ఒక్కసారి నన్ను దర్శించాడు, ఒక్కసారి నాతో మాట్లాడాయి, ఒక్కసారి నన్ను దర్శించాయి. నువ్వు దర్శిస్తే, నువ్వు వస్తే బతుకు మారిద్దాయి, జీవితాలు మారుతాయి. అందుకే ఆయన ఎప్పుడు ఆహ్వానించాలి. ఆమేన్. పాటలతో, స్తోత్రాలతో, ప్రార్థనతో, విజ్ఞాపనతో లోపలంతా ఆయనే ఉండాలి. లోపలంతా శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృపా. శ్రమలు ఎన్ని తరిమినా, వేదనతో నేను కృంగినా, భక్తుడు అంటాడు, ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా, తరతరాలు మారినా మారని దేవుడా. ఎన్ని తరాలకైనా, ఎన్ని యుగాలకైనా నువ్వే స్తుతులకు పాత్రుడవు. చరిత్రలో ఉన్న దేవుణ్ణి పైకెత్తాలి. ఉంటున్న గ్రామములో, ఉంటున్న ప్రజల మధ్యలో, ఉంటున్న కాలనీలో ఈ చరిత్రలో ఉన్న దేవుణ్ణి, ఆయన నువ్వు లేపావనుకో, నిన్న ఆయన లేపుతాడు. అందుకని మనం ప్రభువుని ఎప్పుడు ఏం చేయాలి, మనం స్తుతించాలా, మహింపరచాలా, ఘనపరచాలా, హెచ్చించాలా, కీర్తించాలా. ఆమేన్. అందుకే ఈ చివరి కాల వర్తమానం మన కాడికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎంత ధనిలో ఉండి లోకంలో వాళ్ళకి లేదు, సంఘ శాఖలకి ఈ భాగ్యం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకస్తులకి ఈ భాగ్యం లేదు, నామకార్థ క్రైస్తవులకి ఈ భాగ్యం లేదు. భరించే వాళ్ళం కాబట్టి. ఆమేన్. ఇప్పుడు అమెరికాలో కెంటకీలో పుట్టింది ఇది, అమెరికాలో కెంటకీలో పుట్టింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేశాలు దాటుకుంటూ, హల్లెలూయా, జిల్లాలు దాటుకుంటూ, ఆమేన్, రాష్ట్రాలు దాటుకుంటూ మనకాడికి వర్తమానం స్వీకరించు, ప్రభు దగ్గర ఒప్పుకో. అయ్యా నేను ప్రధాన పాపి, పాపుల్లో నేను ఎప్పుడు నేను దుర్మార్గుడు ప్రభు, నేను మనుషుడు కాదయ్యా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలో ఏది పౌలు అంటాడు, నాలో మంచేది. దావి కీర్తనగాడు అంటాడు, నువ్వు దోషాలు కనిపెట్టి చూస్తే అయ్యా నీ ఎదుటి ఎవడు నిలబడగలడు. ఆమె ఎప్పుడు కూడా ప్రభు పాద మీరు బైబిల్ గ్రంథంలో మన పితరులు చేసిన ప్రార్థన చదవండి. పాత నిబంధనలో మనకు అసలు బైబిల్ చదివే అలవాట్లు ఏడుండే ఉన్నాయా? మనం అంతా బిజీ అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. నువ్వు బిజీ అయిపోతే పరలోకం ఉంటుంది నీకు. హల్లెలూయా. మన పితరులు చేసిన ప్రార్థనలన్నీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు ఏ పాపం చేయకపోయినా అయ్యా మేము పాపులు అన్నారు. ఇక్కడ అయిపోదు తర్వాత భాగం. రేపు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏం చేయకపోయినా మేము పాపులమయ్యా, మా పితరుల పాపాలయ్యా, అయ్యా వాళ్ళు పాపులేనయ్యా, దుర్మార్గం అయ్యా, నీ దృష్టికి భయంకరమైన పాపాలు చేసినయ్యా, దయతో మమ్మల్ని కనికరించయ్యా అన్నారు తప్ప వాళ్ళు తాము అసలు హెచ్చించుకోవాలి. రాత్రి మనం చేసిన ప్రార్థన అదే. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన నామాన్ని భరించడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను అందుకే దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఈ రాత్రి వాక్యానికి లోబడు. ఎవడేమనుకున్నా సరే, హల్లెలూయా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా సరే దేవుని కోసం రోషంగా నిలబడి, ఆమేన్, రోషంగా నిలబడ్డాడు. చివరికి తలకాయ నరికించుకున్నాడు. ఒక మాట చెప్పాడు ముగిస్తే. ఏంటా మాట అంటే, పౌలు గారిని శిరచ్ఛేదనం చేయమని రోమా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఆమె చెబుతారా? నేను 4 నిమిషాలు నిద్రలేని వాళ్ళలాగా పొట్టల్లో ఉండి తపస్సు చేసి వస్తారే, పొట్టల్లో ఉండి తపస్సు చేసి వస్తారు చూసారా? ఆమేన్. అట్లున్నారు మీలో కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారిని తల నరకటానికి తీసుకుపోతుంటే, ప్రైజ్ ది లార్డ్, పౌలు గారిలో ఎటువంటి బాధ కానీ భయం కానీ పెరుగు కానీ కనపడలేదంట. ఆ నరికే తలారంట, అయ్యా నేను ఎంతో మందిని చంపేశా, చాలామందిని ఉరిదీశా, చాలామందిని నరికేశా, అయ్యా అందరిలో ప్రాణభయం కనపడుతుంది. అసలు నీ ముఖంలో అట్లాంటిది ఏది కనపట్లేదు. ఏంటి సంగతి అంటే, ఏమని వివరించును యేసయ్యా, ఏమని వివరించును నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతి. యేసయ్య పొందిన శ్రమల్లో ఏమైనా తక్కువ ఉంటే అవి నేను పొందుతున్నాను అన్నాడు పౌలు. ఎంత గొప్ప సంగతి. నీ శ్రమల్లో నేను పాలిభాగస్తున్న కావటానికి అయ్యా నేను నీకు వారసున్నయ్యా. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులకే వారసులు. మరి తల్లిదండ్రులు పడే కష్టాలకు కష్టాలు మాకొద్దు. ఏం కావాలా? ఆస్తులే కావాలి. ఆస్తికే నేను వారసుని. పౌలు అంటాడు, అయ్యా నువ్వు ఇచ్చే పరలోకం కోసం కాదయ్యా నేను వారసత్వం, నీ శ్రమలకు కూడా నేను వారసు. ఏ మాట అండి అది. ఆమేన్.
ఏ విధము చేతనైనా నాకు పరలోకం కావాలి. అందుకే నరికేవాడిని చెప్తున్నాడు, బాయ్ నువ్వు నన్ను నరుగుతావా? ఆమేన్. నరుగుతా ముందు నా నిద్రవుతుంది. నరుగుతావా? నువ్వు ఇక్కడ నరగ్గానే నేను అక్కడ నా తండ్రి ఒళ్ళు ఉన్నా. కన్నీరు లేదు అక్కడ, శ్రమ లేదు అక్కడ, ఆకలి లేదు అక్కడ, దప్పిక లేదు అక్కడ. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన లుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే. హల్లెలూయా స్తుతి ఆనందమే. నేడు రేపో నా ప్రియుడేసు నిధాల. హల్లెలూయా. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆమేన్. ఆయన కొరకు సాక్షిగా మనం బ్రతకాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ప్రభు ఆడికి పోగానే, ఆమేన్, ప్రభువుని చూడగానే హల్లెలూయా, ఎక్కడలేని కన్నీరు, ఎక్కడలేని బాధ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు అంటాడు, వచ్చి నా కుమారుడా, నా కుమార్తె నా నామం భరించటానికి. హల్లెలూయా. ఎటువంటి తీర్మానం చేసుకున్నావు, ఎటువంటి త్యాగం చేశావు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ప్రభు అంట తానే ప్రతి వాని బాష్ప బిందువులు ఆయనే వచ్చి తుడుస్తాడు. ఆయన వచ్చి తొడగానే ఏమవుదునో పాడుకోవడం ఆడంగా. దేవునికి స్తోత్రం. చెప్పండి, శ్రమలు వస్తే భరిస్తారా? ఆమేన్. ఏం దేవుళ్ళయ్యా అంతరించుకుంటా అంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శోధించబడిన మీద సువర్ణంగా మారుతారా? హల్లెలూయా. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఎందు వచ్చినా ఏమనుకో తెలుసా, నేను ఆయన బిడ్డను కాబట్టి. లోకస్తులకు వస్తాయా? లోకస్తులకు వస్తాయా? రావు. ఎందుకు రావు? వాళ్ళు ఆయన పిల్లలు కాదు. ఆమె చెప్పండి, మన ఆయన పిల్లలు. నీతిమంతునికి ఆపదలో మేఘాలు అయితే వాటన్నింటిలో ఉండి యెహోవాని తప్పిస్తాడు. రాత్రి ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు జీవితం ద్వారా రాత్రి దమస్కులో ఉన్న ప్రజలు ఎలాంటి ప్రార్థన చేశారు, ఎలాగ ఒక భయంకర దుర్మార్గుణ్ణి మార్చింది వాళ్ళ ప్రార్థన. మన ప్రార్థన అలాగుండా. హల్లెలూయా. రాత్రి ఆయన నామాన్ని భరించడానికి సిద్ధపాటు కావాలా. శ్రమలు ఎదురైనా, కష్టమైనా, బాధలైనా, నేను పాపినయ్యా, ఇదైతే కనికరించినాయన, నీ కుమారుడిగా నన్ను మార్చునాయన. నేనుంటున్న ప్రాంతంలో, నేనున్న ప్రజల మధ్యలో నీ కొరకు నేను సాక్షిగా బ్రతకాలి. నామాన్ని భరించే సాధననే ఉండాలా. ఎంతమంది రాత్రి తీర్మానం చేస్తారు? ఆమేన్. మీ తీర్మానాల కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. మోకరించండి, అందరూ మోకరించండి. కళ్ళు మూయండి, అందరూ కళ్ళు మూయండి, మోకరించండి. గ్లోరీ. హల్లెలూయా. కళ్ళు మూయాలా, రెండు చేతులు పైకెత్తాలా, అడగాల, ప్రభుని అడగాలి. అందరూ ప్రభుని అడగాల. గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రాత్రి ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు మనతో ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంది. ఆయన ప్రసన్నత మనతో ఉంది. గ్లోరీ టు బి లార్డ్, గ్లోరీ టు బి లార్డ్, గ్లోరీ టు బి లార్డ్. అందరూ తీర్మానం చేయండి. ఆయన నామాన్ని భరించే వాళ్ళకే ఈ వర్తమానం. అందరికి గది వర్తమానం. అందరు అడగండి. గ్లోరీ. హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం. ప్రభువా, ఆ జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ప్రభువా, నీ కొరకు మేము నిలిచి ఉండాలయ్యా. అయ్యా, నీలో మేము జీవించాలయ్యా. అందరు అడగండి, అందరు అడగండి. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. అడుగుదాం అందరం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ టు బి లార్డ్. హల్లెలూయా. అయ్యా, నిన్ను పోలి జీవించాలయ్యా. నీ సారూప్యతలకు మలచబడాలయ్యా. స్తోత్రములయ్యా. గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. Glory to you, Lord. Glory to you, Lord. Glory to you, Lord. Thank you, Master. యేసయ్యా, భరించే వాళ్ళదేనన్నావునైనా, నీ నామము కొరకు అవమానాలు, శ్రమలు, నిందలు ఎదురైనా అందరూ తీర్మానం చేద్దాం. అందరూ ప్రభు సన్నిధిలో తీర్మానం చేద్దాం. గ్లోరీ టు బి లార్డ్. గ్లోరీ టు బి లార్డ్. గ్లోరీ టు బి లార్డ్. గ్లోరీ టు బి లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు నాయనా. నీ నామాన్ని భరించే సాధనాలుగా అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, లోకములో నువ్వు ఉంటున్న ప్రాంతములో, నువ్వు ఉంటున్న ప్రజల మధ్యలో ప్రభు కొరకు ఒక సాక్షిగా బ్రతకాలి. ప్రైజ్. గ్లోరీ టు యు లార్డ్. గ్లోరీ టు యు లార్డ్. గ్లోరీ టు యు లార్డ్. ఫీల్ ద హోలీ పవర్. మైటీ నేమ్, మైటీ నేమ్, మైటీ నేమ్. అందరు అడగండి. అందరు నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేయండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హోలీ గోస్ట్. హోలీ గోస్ట్. హోలీ గోస్ట్. హోలీ పవర్. మైటీ నేమ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కడలేని కడలి తీరము, ఎడమాయ కడకున బ్రతుకున. కడలేని కడలి తీరము, ఎడమాయ కడకున బ్రతుకున. గురిలేని తరుణాన ఎరువగా, నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన ఎరువగా, నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే నా యేసుకే తెలియను. జలములలో పడినే వెళ్ళినా, అది నా మీద పారవు. జలములలో వెళ్ళినా, అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినా, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నడచినా, జ్వాలలు నన్ను కాల్చజాలవు.
శ్వాసన సాగుచు పయనించు సమయా నా ప్రభు సాతాను సుడిగా రేపగా నాదరినే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగా రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు నేను వెళ్ళే నా యేసుకే శోధించబడి నీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన నీదట నేను సువర్ణమై మారెదను. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచి ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో ఆయన నామాన్ని భరించటానికి ఒక సాధనంగా ఎలా ఉన్నాడో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మన జీవితాలకు అన్వయించుకుంటూ మనం కూడా మనం ఉంటున్న ప్రాంతాల్లో మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు కొరకు ఒక సాక్షిగా బ్రతుకున్నట్లు నామకార్థ భక్తిలో నుంచి పాపిష్టి జీవితాల్లో నుంచి పాపములో నుండి శాపములో నుండి లోకములో నుండి దరిద్రతలో నుండి అవిశ్వాసుల గుంపులో నుండి వేరై పరిశుద్ధ జీవితాన్ని జీవించినట్లుగా పౌలు వలె దేవుని సన్నిధిలో ఆయన కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నానా యేసయ్య మీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ మా తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా అయ్యా ప్రభువా నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ రాత్రి అపోస్తలుడైన పౌలు జీవితంలో కొంత భాగం నాయన మా జీవితాలకు అన్వయించుకోవడానికి కృప చూపిన దేవుడు నాయన. ఎంతమంది వర్తమానాన్ని ఒక తీర్మానం చేసుకున్నారు, శ్రమ ఎదురైనా కష్టం ఎదురైనా శోధించబడిన మీద సువర్ణంగా మారుతామని ప్రభు ఎంతమంది ఒక విశ్వాస ఒప్పుకోలు నీ సన్నిధిలో చేశారో అటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన నీ కృపల బిడ్డను వర్ధిల్ల చేయమని ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ ప్రియ బిడ్డలను కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందినట్లు, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నీ కొరకు బ్రతుకున్నట్లు, నీ కొరకు జీవించినట్లు కృప దయచేయమని రాత్రికాల సమయం 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో నాయన 2వ దిన కూడిక అద్భుతంగా ధరించిన నీకు స్తోత్రాలు. మా ముందున్న కూటల్లో కూడా మీరు బలమైన మీ హస్తాన్ని మా మీద చాపమని ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి దురాత్మ శక్తులు, చీకటి శక్తుల ప్రభావం యేసు నామములో కూల్చిన ఆయన మీ కార్యాలు నూతన పరచమని తల ఉంచిన ప్రతి బిడ్డను లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఆయన మేమందరం నిత్య రాజ్యానికి వారసులగినట్లుగా మధ్యాకాశంలోకి వచ్చి మీరు కడబోర ఊదినప్పుడు ఎత్తబడే వధువులుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాయన నీ కృప కొరకు ఎత్తబడే వధువులుగా మీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లు అంటే నిర్దోషమైన హృదయం, నిష్కలంకమైనటువంటి జీవితాలు మీరు మాకు అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నామని, మా మధ్యలో ఎవరైనా బలహీనులు ఉంటే వారిని మీరే ముట్టి యేసు నామములో అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన విడుదల ఇచ్చి ప్రతి బలహీనత నుంచి బిడ్డలను విడిపించండి, ఆత్మాభిషేకం దయచేయండి, మీ కార్యాలు నూతన పరచండి, బలపరచండి. ప్రభా మీరే మాకు తోడుగా ఉండమని అయ్యా మేము యాత్ర ముగించేంత వరకు నాయన నీలో మేము ఐక్యపరచబడేంత వరకు ప్రభా మీరు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండమని మీ కార్యాలు మా జీవితాల్లో నూతన పరచండి. మరొకసారి ప్రభా తలలో ఉంచిన ప్రతి బిడ్డను లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో, ప్రశస్తమైన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తలలో వచ్చిన ప్రతి బిడ్డకు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు, వారి కుటుంబాలకు తోడైండి. గొప్ప జయము, దీవెన, ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో
స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కీలకమనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ శుద్ధుడు దీవించునుగాక. ఆమేన్. లేచిన బడి ఒకరితో ఒకరు